అమ్మ, రామయ్య సీతను ఎప్పుడు కలిశాడు? రామయ్య సీతమ్మను స్వయంవరంలోనే కలిశారని చెప్పుకోవాలి. ఎందుకంటే వెంట వచ్చిన గురువుగారు విశ్వామిత్రుల వారి గురించి రామయ్య అక్కడికి వెళ్ళాకే తెలుసుకున్నారు. మిథిలా నగరంలో ఎంత గొప్పవారు బ్రహ్మర్షి ఎలా అయ్యారు అని చెప్పి విషయం కథంతా విన్న తర్వాత జనక మహారాజు గారు అన్నారంట, సరే మరి రేపు రండి, రేపు వచ్చిన తర్వాత మీకు శివధనుస్సును చూపిస్తాను, అప్పుడు మీరు స్వయంవరానికి సంబంధించినటువంటి మిగతా వివరాలు కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి అనగానే రాముల వారు అడిగారంట, శివధనుస్స ఏమిటి అని. అప్పుడు విశ్వామిత్రుల వారు చెప్పారంట, అంట సతీదేవి అంటే దక్ష ప్రజాపతి అని చెప్పి ఒక రాజుగారు ప్రపంచం అందరూ లోకాలన్నీ కూడా బాగుండాలి అని చెప్పేసి దక్ష యజ్ఞం చేస్తారు. కానీ అంత పెద్ద యజ్ఞానికి సమస్త లోకంలో ఉన్నటువంటి అందరినీ పిలుస్తారు, కానీ శివయ్యని పిలవరు. ఆ పిలవకపోయేసరికి శివయ్యకి కోపం వస్తుంది. కానీ అంతకన్నా ముందే విశ్వకర్మ గారు 2 ధనుస్సులు తయారు చేస్తారు. ఒకటి హరిది, ఒకటేమో శివునికి. శివుని కోసం తయారు చేసినటువంటి ధనుస్సుని శివధనుస్సు అని అన్నారనమాట. ఓకే, ఇక దదీచి మహర్షి వెన్నెముకతో తయారు చేసినటువంటి దాన్నేమో హరికి ఇచ్చారనమాట. పరమశివునికి ఇచ్చినటువంటి శివధనుస్సుతోనే త్రిపురాంతకుణ్ణి ఆయన సంహారం చేస్తారు. ఆయన ఏం చేస్తాడు, బంగారం, వెండి, వజ్రం వీటితో తయారు చేసినటువంటి కొండల్లో దాక్కొని ఉంటాడా పరమశివుడు. ఈ శివధనుస్సుని ఎక్కుపెట్టి ఆ రాక్షసుని సంహరించేస్తారు. మళ్ళీ ఇక్కడ దక్షయజ్ఞం సమయంలో జరిగినటువంటి దానికి కోపం వచ్చి శివుడు శివధనుస్సు ఎత్తబోతూ ఉంటే దేవతలందరూ వెళ్ళి ఆయన చేయి పట్టుకొని ఆపేశారట. అప్పుడు ఏం చేశారు, పరమేశ్వరుడు శాంతించారు. ఆయన చేతిలో ఉన్నటువంటి శివధనుస్సును జనక మహారాజు గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారికి ఇచ్చారంట. ఆయన ఏం చేశారు, ఒక పెద్ద పెట్టె, ఆ పెట్టె పేరు మంజుష. ఆ మంజుషలో దాన్ని బజ్జబెట్టి, చెప్పాను కదా 5000 పీపుల్ లాగితే గానీ జరగదు, అంత స్ట్రాంగ్ ఉంటుంది, అంత బలంగా ఉంటుంది, అంత పెద్దది కదా శివధనుస్సు. ఆ పెట్టెలో పెట్టారు. వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు శివధనుస్సుకి పూజ చేసుకునేవాళ్ళు. అంత పవిత్రంగా చూసుకున్నారు. శివధనుస్సు ఆయన పట్టుకున్నది కదా, అంటే ఎవరైతే శివధనుర్భంగం చేస్తారో వారికి సీతమ్మ తల్లినిచ్చి వివాహం జరిపించాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు జనక మహారాజు గారు అనుకున్నారు కదా. చాలా మంది రాజులు వచ్చారంట, రాక్షసులంట, పెద్ద పెద్ద కింపురుషులంట, ఎందరెందరో వచ్చారంట. ఓకే, కొంతమంది వచ్చారంట మంజుషని తీసుకొని వచ్చి ఇట్లా పెట్టి ఓపెన్ చేయగానే లోపల పాము పడుకున్నట్టు ఉండేదంట శివధనుస్సు. అది చూసి భయపడి కళ్ళు పడిపోయారంట. కొంతమంది ఏం చేశారంట, ఎత్తడానికి ప్రయత్నం చేసేవారంట, ఎత్తలేకపోయేవారంట, కింద పడిపోయారంట నీరసం వచ్చి ట్రై చేసి. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది రాజులు కావాలని తన కూతురునిచ్చి మనకి పెళ్లి చేయటం ఇష్టం లేక జనక మహారాజు ఇలాంటి ఇది పెట్టాడు, శివధనుర్భంగం ఏమిటి, మనం ఎత్తగలమా ఏంటి, కావాలని చేస్తాడని చెప్పి యుద్ధానికి వెళ్ళారంట జనక మహారాజు మీదకి. ఈయనేం చేశారు, తన రాజ్యం చుట్టూ గొయ్యి తవ్వించి అందులో వాటర్ వేసేసి సంవత్సర కాలం పాటు ఒక పెద్ద యుద్ధం చేస్తే పాపం జనక మహారాజు గారి ఇంట్లో తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఆయన అప్పుడు యజ్ఞం చేసి దేవతలందరికీ కూడా ప్రేయర్ చేస్తే కనుక దేవతలందరూ వాళ్ళ సైన్యాన్ని పంపిస్తే ఆ సైన్యంతో గెలిచారంట ఈయన. ఆ సందర్భంలో వీళ్ళు ఇక్కడ యాగరక్షణ కోసం అని చెప్పేసి విశ్వామిత్రులు వెనక వెళ్ళటం, తాటకిని చంపటం ఇవన్నీ జరిగాయి కదా. వీళ్ళందరూ మళ్ళీ నడుచుకొని వెళ్ళటం మిథిలా నగరానికి, ఇదంతా జరిగిందనమాట. ఇదంతా విని అన్నారంట, సరే రేపు నీకు శివధనుస్సును చూపిస్తారు కదా, చూడు, వీలుంటే ఎత్తగలవేమో ప్రయత్నించు అని చెప్పి విశ్వామిత్రులు వారు చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ చాలా హుషారుగా వెళ్ళారు శ్రీరామచంద్రమూర్తి. మంజుషిని ఒక 5000 మంది లాక్కొని వచ్చారు. ఆ పెట్టెని ఇలా పెట్టి ఓపెన్ చేశారు. పెద్ద శివధనుస్సు ఎలా ఉంది, ఒక పెద్ద పాము పడుకున్నట్టుంది లోపల. వెంటనే చాలా ఉత్సాహంగా శ్రీరామచంద్రమూర్తి ఎడం చేత్తో అలా ఎత్తి వింటినారు ఇలా కట్టి ఇలా లాగబోతూ ఉంటే పడేలమని సౌండ్ అనమాట. పెద్ద పెద్ద పిడుగులు వర్షవతి పడ్డప్పుడు వస్తాయి కదా, అలాంటి శబ్దాలు వచ్చి ఆ శివధనుస్సు పడ 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 పడమని చెప్పి విరిగిపోయిందంట. అట్లా 2 ముక్కలు అయిపోయిందంట. అంతే. ఆ సౌండ్కి నువ్వు నమ్మవు నాన్న, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కళ్ళు తిరిగి పడిపోయారంట. ఓన్లీ మన శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనక మహారాజు గారు, సీతమ్మ తల్లి తప్ప ఆ దృశ్యాన్ని ఎవరు చూడలేకపోయారనమాట. అంత పవర్ఫుల్ సీన్. అప్పుడు సీతమ్మ తల్లి వరమాల తీసుకొని వచ్చి శ్రీరామచంద్రమూర్తి మెడలో వేసిన తరువాత తన కళ్ళు పైకెత్తి రామచంద్రమూర్తిని చూసిందంట. అప్పుడు చూసింది సీతమ్మ రామయ్య తండ్రిని. రామయ్య తండ్రి కూడా అప్పుడే చూశారు. మరి రామయ్య తండ్రి వాళ్ళ నాన్నగారికి తెలుసా, ఆయనేమో పాపం యాగం కోసం పంపించారు, ఇక్కడ ఏకంగా కళ్యాణం కూడా జరిగిపోయింది కదా. మరి వాళ్ళ నాన్నగారికి చెప్పాలిగా, రామచంద్రమూర్తి వాళ్ళ నాన్నగారికి. వారికి ఆ విషయం ఎలా తెలిసింది, వాళ్ళు ఏం చేశారు, సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అంటారు కదా. ఎలా జరిగిందో ఏమిటో తర్వాత కథలో తెలుసుకుందాం. మరి కథ నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి.
నువ్వు నేను ఒకతకి. బాయ్.